హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాల్టి వీడియోలో మనం స్పెషల్గా చాలామంది అడుగుతున్నారండి. కాటన్ మీద ప్రింట్స్, ప్యూర్ కాటన్ చున్నీ, అట్లాగే మనకి కోటా చున్నీతో కూడా ఇవాల్టి డ్రెస్సులు అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాము. కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ మనకి బయట ఎక్కడ దొరకని డిజైన్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. టాప్ వచ్చేసి 2.5 మీటర్స్, బాటమ్ 2 మీటర్స్, లెంగ్త్ కొంచెం వైడ్గా ఉన్న వాళ్ళకి కూడా మీకు అందరికీ సరిపోతుంది. అట్లాగే బాటమ్ టాప్ చున్నీ నార్మల్ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇవి కొంచెం షింక్ అయ్యి కాటన్ మెటీరియల్ కాబట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం లూజ్గా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. అల్టిమేట్ ఉన్నాయండి డిజైన్స్, కానీ సంథింగ్ స్పెషల్ ఏదో ఉండాలి కదా, అట్లా ఉన్నాయి. ఇవాళ డ్రెస్సులు కాస్ట్ వచ్చేసి మనకి 1499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇవాళ వీడియోలో ఫస్ట్ డ్రెస్ని అయితే మనం చూద్దాము. మంచి బిస్కెట్ కలర్కి చక్కగా రెడ్ కలర్తో మనకి హ్యాండ్స్ కానీ నెక్ పార్ట్ కానీ అట్లా డిఫరెంట్గా ఇచ్చాము. ఈసారి హ్యాండ్స్కి ఒకటే పార్ట్ కాకుండా అది చూడండి, ఓపెన్ చేసి చూపిస్తే వ్యూ అంతా మనకి ఎట్లా ఉంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి స్క్వేర్ టైప్లో రెడ్ కలర్, దాని మీద ట్రయాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ అట్లా ఇచ్చాము. కింద బాటమ్ పార్ట్లో కూడా మనకి సేమ్ అదే కలర్లో ప్రింట్ చేయించామన్నమాట. బాటమ్ పార్ట్కి వచ్చే వరకు పైన డ్రెస్ మెటీరియల్లో మనకి చక్కగా లోటస్ ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చేలాగా లీఫీ డిజైన్ విత్ ఫ్లవర్స్తో చేయించామన్నమాట. చూడండి, ఫ్యాంట్కి హ్యాండ్స్ కూడా మనం అదే పెట్టుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ బాటమ్ పార్ట్ అనమాట. మెరూన్ అండ్ బిస్కెట్ కలర్ మీద లైట్ స్నఫ్ కలర్తో డిజైన్ అయితే మనం కొంచెం ఎలాబొరేట్ చేసాము. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఇవాళ వీడియోలో స్పెషల్లీ కాటన్ డ్రెస్సెస్ విత్ కోటా చున్నీ అండి. ఈ కోటా చున్నీ ఎలా ఉందో, డ్రెస్లో ఏవైతే 2 కలర్స్ ఉన్నాయో మనకి ఆ కాంబినేషన్లో చక్కగా తీసుకున్నాము. కింద పార్ట్ వచ్చే వరకు మనకి మళ్ళీ టాప్లో ఏదైతే ఉందో ఆ కలర్ పార్ట్ని అయితే తీసుకుంటున్నాము. మీరు చున్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం టాప్లో ఏ పార్ట్ అయితే పెట్టుకున్నామో ఆ పార్ట్ ఎండ్స్లో మనం చున్నీ అనేది డిజైన్ ఇచ్చాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా మనకి బాటమ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఇచ్చామన్నమాట. స్పెషల్లీ చెప్తున్నానండి, సమ్మర్ 100% ప్యూర్ కాటన్ అనమాట. ఇవి డిజైన్ చేసినవి బ్లాక్ ప్రింట్స్తో మనకి. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 1499 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఎవరైతే కావాలనుకున్నారో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్లు అయితే స్క్రోల్ అవుతున్నాయి, దానికి స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ పైన గ్రీన్ కలర్ మనం డిజైన్ ఇచ్చేస్తూ దానికి మనకి చక్కటి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చామండి. పేస్ట్రల్ కలర్సే తీసుకున్నాము మనం, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అని చెప్పి. ఈసారి మనం సపరేట్గా నెక్కి హ్యాండ్స్కి అనేది సపరేట్ అయితే చేసామన్నమాట. చూడండి, ఓపెన్ చేస్తే మనకి వ్యూ ఎలా ఉందో, మ్యాంగో బుటీస్లా ఉంది. వచ్చేది కూడా సమ్మర్ సీజనే మనకి. కూల్గా సమ్మర్లో ఈ కాటన్ డ్రెస్సెస్ జర్నీస్కి కానీ లైట్ వెయిట్లో చాలా బాగుంటాయి. అండ్ హ్యాండ్స్ పార్ట్ వచ్చే వరకు మనం ఏదైతే నెక్ పార్ట్కి అట్లా ఇచ్చామో అట్లా ఇచ్చామన్నమాట డిజైన్. దీనికి వచ్చేసిన ప్యాంట్ ఎట్లా ఉందో మనకు ఒకసారి చూద్దాము. బాటమ్ పార్ట్ చూడండి, చక్కగా మనం పైన మనకి నెక్కి ఎట్లా ఉందో అట్లాగే కింద బాటమ్ పార్ట్ అనేది ఇచ్చామన్నమాట. చున్నీ కూడా మనం ఈ 2 కలర్ కాంబినేషన్లో చున్నీ అనేది ఇవ్వటం జరిగిందండి. కాటన్ చున్నీస్ చాలా అఫీషియల్గా ఉంటాయి. పర్టికులర్లీ ఆఫీస్ వేర్కి కానీ చాలా నీట్గా డీసెంట్గా కనిపిస్తాయి అనమాట. మనకి చున్నీ పార్ట్ వచ్చే వరకు అట్లా ఉంటుందన్నమాట. చూసారు కదా, టోటల్ డ్రెస్ అంతా చున్నీ మీద కూడా కోటాకి జరీ బోర్డర్ లైన్ అయితే ఇచ్చేసాము. ఏదైతే ఫ్యాంట్లో మనము బాటమ్కి డిజైన్ ఎలివేట్ చేసామో అది చున్నీకి, ఎండ్స్ వచ్చే వరకు టాప్ డిజైన్ ఏదైతే ఉందో అది మాత్రం ఇస్తామన్నమాట మనకి. చూడండి, ఈ వ్యూ అంతా మొత్తం ఇట్లా ఉంటుంది మనం డ్రెస్ కనుక వేసుకుంటే. ఓకేనా, ఇంకో కలర్ చూద్దాం. మరి నెక్స్ట్ కలర్ చూద్దాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చే వరకు మనకి పింక్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. అల్టిమేట్గా ఉంది. దాని మీదకి వచ్చే వరకు మనకి చక్కటి వైట్ కలర్లో, అంటే మిల్కీ వైట్ కలర్లో డిజైన్ అనేది చేసాము. ఇది కూడా చాలా బాగుంటుందండి అఫీషియల్గా. హ్యాండ్స్కి వచ్చే వరకు మనకి మిల్కీ వైట్లో ఇచ్చాము. అట్లాగే నెక్ పార్ట్ వచ్చే వరకు కూడా మనకి మిల్కీ వైట్లో స్క్వేర్ షేప్లో ఇచ్చామన్నమాట. మొత్తం టాప్ 2.5 మీటర్స్లో పైన చిన్న లీఫ్తో మనం ఎలివేట్ చేసాము. మీకు డిజైన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. అట్లాగే దీనికి వచ్చిన మనకి కింద బాటమ్ పార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. ఇష్టమైన వాళ్ళు లెగిన్స్ యూజ్ చేస్తాము అనుకునే వాళ్ళు 2 టాప్స్ కింద కూడా యూజ్ చేసుకొని చున్నీని పేరప్ చేసుకోవచ్చు. కింద మనకి మిల్కీ వైట్ మీద ఏదైతే మనం పింక్ కలర్ తీసుకున్నామో బాటమ్ పార్ట్ టాప్ పార్ట్లో ఉన్నదాన్ని డిజైన్ని ఎలివేట్ చేసామన్నమాట. నెక్స్ట్ దీని చున్నీ పార్ట్ ఎట్లా ఉందో చూద్దాం మనము. చున్నీ వచ్చే వరకు మీకు చెప్తూనే ఉన్నాను కదా నేను, 2 కలర్ కాంబినేషన్స్లో మనం చున్నీ అయితే తీసుకున్నాము. చూడండి, మిల్కీ వైట్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ చున్నీ కూడా చున్నీ చూడండి,
2.5 మీటర్స్ వస్తుందండి. చున్నీ కూడా పేల్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్తో తీసుకున్నాము. ఫైనల్గా మన అవుట్ఫిట్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. మరో కలర్ చూద్దాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో మనం పిస్తా గ్రీన్కి డార్క్ కలర్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నామండి. మీకు యాజ్ యూజువల్ నేను చెప్పినట్లుగా నెక్కి హ్యాండ్స్కి ఇచ్చేసాము. అంతకుముందు మనకి హ్యాండ్స్కి కూడా సేమ్ ఉండేది, కానీ ఇప్పటి మన డిజైన్లో హ్యాండ్స్కి అనేది సపరేట్గా చేయించామన్నమాట మేము. చూడండి అట్లా ఉంది. అది కలర్ కాంబినేషన్ కానీ దాని మీద మనకి లీఫీ డిజైన్లో చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారండి. నెక్ పార్ట్కి డార్క్ గ్రీన్ కలర్లో ఎలివేట్ చేశారు. దీనికి వచ్చిన బాటమ్ పార్ట్ ఎట్లా ఉందో మనం చూద్దాము. బాటమ్ కూడా చూడండి, డార్క్ గ్రీన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ ఎంత బాగుందో, చాలా సింపుల్గా నీట్గా ఉందన్నమాట. నెక్స్ట్ దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉందో మనం చూద్దాము. ఈ చున్నీ చూడండి, 2 కలర్ కాంబినేషన్, టాప్ అండ్ బాటమ్ కలర్ కాంబినేషన్లో అయితే చూస్తున్నాం మనము. దీనికి జరీ బోర్డర్ అయితే రాలేదండి. ఇలా ఉంది ఎక్సలెంట్గా. లిటిల్ బిట్ మనం స్టార్చ్ పెట్టుకొని కనుక మెయింటైన్ చేస్తే ఎవర్ గ్రీన్గా ఉంటాయి ఈ డ్రెస్లన్నీ. ఇది ఫైనల్గా అవుట్ఫిట్ లుక్ అనమాట. మీరు స్టిచ్చింగ్ కూడా అట్లాగే చేయించుకుంటే చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ అనేది. ఈ కాస్ట్ 1499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. ఎవరికైతే ఏ డ్రెస్ కలర్ అయితే కావాలో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్లకి షేర్ చేయండి. వెంటనే మేము సేమ్ డే కాదు నెక్స్ట్ డే డిస్పాచ్ చేస్తామండి. ఇంకో డ్రెస్ చూద్దాము. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి డార్క్ లైట్ కాకుండా మీడియంలో ఉందండి. ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ మనకి లైక్ దానికి వచ్చేసి మనకి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేసుకున్నాము. ఎందుకంటే సమ్మర్లో మనం లైట్ కలర్స్ అయితేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది, వెదర్ కూడా కూల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి మెంతి గ్రీన్ కలర్తో హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ పార్ట్ దగ్గర కూడా మనం డిజైన్ అనేది ఎలివేట్ చేయటం జరిగింది. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. ఈ బాటమ్ పార్ట్ వచ్చే వరకు మనకి చక్కగా పైన తామర పువ్వుల డిజైన్తో మొత్తం హైలైట్ చేసామండి. ఇది మనకి చూడీ టైప్లో కనుక మనం బాటమ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. కోటా చున్నీ కాబట్టి ఈ కోటా చున్నీ మనకి ఎట్లా వచ్చిందో దీనికైతే జరీ బోర్డర్ అయితే ఇచ్చేసామండి. ఇది 2 కలర్ కాంబినేషన్లో ఫ్యాంట్కి ఏదైతే మనం బాటమ్ పార్ట్లో ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్తో మనకి అల్టిమేట్గా ఆ ఫ్లవర్స్ బంచెస్ అయితే వచ్చేసినాయి. దానికి కింద మనకి 2 వైపులా 2 సైడ్స్ బాటమ్ పార్ట్లో ఏది ఉందో ఆ కలర్ అయితే మనం ఎలివేట్ చేసామన్నమాట. నెక్స్ట్ మరో డ్రెస్ చూద్దాము. నెక్స్ట్ మరో మెంత్ గ్రీన్ కలర్ చూద్దాం. మెంత్ గ్రీన్ కాదు, ఎల్లో కలర్ కాంబినేషన్కి. ఎల్లో కలర్ మీద మనకి కాపర్ సల్ఫేట్ అనేది చాలా గ్రాండ్గా అవుట్ఫిట్ అనేది బాగా సూట్ అవుతుంది. దీనికి నెక్ పార్ట్ అనేది సపరేట్గా మేమేమి ఇవ్వలేదండి. అంటే కొంతమంది మల్టీ కలర్ కాంబినేషన్ కాకుండా ఒకటే కలర్లో ఉండాలని కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఇట్లాంటి డిజైన్ అనేది చేయటం జరిగింది. దీని మీద కాపర్ సల్ఫేట్తోనే మనం ఎల్లో కలర్ కాపర్ సల్ఫేట్ కలర్ అయితే బాటమ్ ఇవ్వలేదు. సేమ్ మనకి మొత్తం బాటమ్ టు టాప్ ఒకే కలర్ ఉండేలాగా ఎలివేట్ చేసాము. ఫ్యాంట్ పార్ట్ వచ్చే వరకు మనకి అట్లా ఉందన్నమాట. కాపర్ సల్ఫేట్ కలర్తోనే మనం వేరే డిజైన్ అనేది ఇచ్చాము. దీనికి వచ్చిన చున్నీ పార్ట్ కూడా మనం సింగిల్ కలర్లోనే ఎల్లోలో మనకి బాటమ్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ ఎలివేట్ చేసాము. బట్ 2 సైడ్స్ కూడా టాప్లో ఏదైతే ఉందో డిజైన్ ఆ డిజైన్ని మనం ఎలివేట్ చేసామన్నమాట. ఇది చూడండి, ఇలా అవుట్ఫిట్ అనేది ఇట్లా చాలా బాగుందన్నమాట. దీని కాస్ట్ కూడా వచ్చేసి 1499 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ చూద్దాం. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూకి విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. డిజైన్స్ కూడా అంటే అందరూ కొంచెం పెద్ద పెద్ద డిజైన్స్ అనేవి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి సింపుల్గా కొంచెం 50+ అట్లాంటి వాళ్ళు కూడా వేసుకునేలాగే ఈ డిజైన్స్ అయితే మేము డిజైన్ చేయటం జరిగిందండి. ఇందులో వచ్చేసి మనకి కాపర్ సల్ఫైడ్ కలర్కి డార్క్ స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చాము. హ్యాండ్స్ పార్ట్ వచ్చే వరకు మనకి చక్కగా ఆ కాపర్ సల్ఫైడ్ కలర్ అనేది మేము ఇచ్చామన్నమాట. సింపుల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు కళ్ళు మూసుకొని ఈ డ్రెస్ని ముందు చూపించిన మస్టర్డ్ ఎల్లో కూడా మీరు చూజ్ చేసేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటాయి. మీరు వాషింగ్లో కొంచెం కేర్ తీసుకుంటే చాలు. ఆ వాషింగ్ ఇవన్నీ వాషబుల్లేనండి. నా వాషబుల్ కాకుండా డ్రై వాష్ అట్లా ఏం అవసరం లేదు. మనకి హ్యాండ్తోనే మనం వాష్ చేసేసుకోవచ్చు. లైట్గా స్ట్రాచ్ పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఎట్లా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు చాలా సింపుల్గా ఇచ్చాము. బాటమ్ పార్ట్లో కూడా కనిపించకుండా ఇచ్చామన్నమాట డిజైన్ అనేది. అందరూ కొంచెం డార్క్గా ఉన్నవి అలాంటివి ఇష్టపడని వాళ్ళకి ఇట్లాంటి కలర్స్ అనమాట. మరి దీనికి చున్నీ పార్ట్ ఎట్లా వచ్చింది అనేది మనం ఇప్పుడు చూసేద్దాము. చున్నీలో మనకి 2 కలర్స్ అయితే ఎలివేట్ అయినాయి. పైన బాటమ్ పార్ట్ అలాగే టాప్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి, కింద బాటమ్ ఎట్లా ఉందో మనకి చున్నీ కూడా అట్లాగే ఉందన్నమాట. చున్నీ కింద
మనకి లైట్ కలర్తో అయితే 2 సైడ్స్ మనకి బ్యాక్ సైడ్ కూడా చున్నీ అట్లాగే ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా బాటమ్ కలర్ ఏది ఉందో ఆ కలర్లో మనం చున్నీ అనేది ఇచ్చేసాము. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఎవరికైతే కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని దానికి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ చూద్దాం. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కాంబినేషన్ చూద్దాము. దీనికి సింపుల్గా మెంతి గ్రీన్ కలర్కి మనం బటర్ఫ్లైస్ అనేది బ్లూ అండ్ గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్లో ఎలివేట్ చేసాము. ఎట్ ద సేమ్ మనం నెక్కి హ్యాండ్స్కి వైలెట్ కలర్ అయితే ఇచ్చామండి. పర్పుల్ ఆర్ వైలెట్ కలర్. చూడండి డిజైన్ ఎంత నీట్గా ఉందో. యాజ్ ఇట్ ఈజ్ మీకు పిక్లో ఏవైతే చూపిస్తున్నామో అవే మీకు వస్తాయి అన్నమాట. హ్యాండ్స్ కూడా చూడండి డిజైన్ చాలా అల్టిమేట్గా ఉంది. హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ అనేది చాలా బాగుంది. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఎట్లా ఉందో మనం చూద్దాం ఇప్పుడు. ఆ బాటమ్ పార్ట్లో మనకి చక్కటి కింద డిజైన్స్ కానీ చాలా సింపుల్గా, టాప్ కనుక మనకి హెవీగా ఉంటే బాటమ్ పార్ట్లో సింపుల్ డిజైన్స్ ఇచ్చాము. టాప్ కనుక మనకి కొంచెం సింపుల్ ఉంటే బాటమ్ పార్ట్ డిజైన్ ఎక్కువగా ఉందన్నమాట. దీనికి వచ్చేసిన చున్నీ ఎలాగుందో ఇప్పుడు చూద్దాం మనము. చాలామంది రిక్వైర్మెంట్ బేస్డ్ మీద ఈ వీడియో అనేది చేయటం జరిగింది. ఎందుకంటే చాలామంది కాటన్ చున్నీస్ విత్ కోటా చున్నీస్ అడుగుతున్నారు. మరి ఈ చున్నీ వచ్చే వరకు మనకి వైలెట్ అండ్ మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్లో, కింద వచ్చేసరికి మనం బాటమ్ పార్ట్లో కూడా ఏదైతే తీసుకున్నామో ఆ డిజైన్తో మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా ఎలివేట్ చేసాము. ఈ కిందకు వచ్చే వరకు మనకి బటర్ఫ్లైస్తో టాప్లో ఏది తీసుకున్నామో ఆ డిజైన్ అయితే ఎలివేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ చూద్దాం. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ డిజైన్లో మనకు వచ్చే వరకు ఇది బేబీ పింక్ కలర్ అనమాట. లైక్ మనకి రోజెస్ ఉండేవి ఒకప్పుడు ఆ కలర్ అనమాట ఇది. దానికి మనకి డార్క్ పింక్ కలర్తోనే మనం ఎలివేట్ చేసాము. ఇది కూడా మనకి కింద పైన ఇచ్చిన డిజైన్ కూడా మనకి దీపం టైప్లో వచ్చేలాగా లీఫ్ని అయితే మనం ఎలివేట్ చేయటం జరిగిందండి. మనకి నెక్ పార్ట్కి వచ్చే వరకు డార్క్ పింక్ కలర్లో జస్ట్ అలా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చాము. హ్యాండ్స్ కూడా ఇచ్చామన్నమాట. దీనికి వచ్చిన బాటమ్ పార్ట్లో మనకి కొంచెం టాప్లో హెవీగా ఉంది కాబట్టి స్క్రీన్ మీద చిన్న ప్రింట్స్ అయితే ఇవ్వగలిగాము బాటంలో. ఈ బాటమ్ కూడా కనిపించినట్లుగా ఉంటుంది మనకి. ఈ రెండింటి కాంబినేషన్లోనే మనం కోటా చున్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఇది చూడండి ఫుల్గా మనకి ఎప్పుడు ఏ చున్నీ అయినా మనం బాటము టాపు 2 కాంబినేషన్స్తో ఎలివేట్ చేసాము. మనం కట్టుకున్న కంఫర్ట్గా ఉండాలి. కోటా చున్నీస్ మనకు ఆల్వేస్ అఫీషియల్ లుక్ని అయితే క్రియేట్ చేస్తాయి. చిన్న బ్లాక్ బీట్స్ కనుక మనం పేరప్ చేసుకుంటే చాలా నీట్గా అందంగా ఉంటాయి అన్నమాట ఈ డ్రెస్ మెటీరియల్స్ అనేది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ అరిటాకు పచ్చ అంటాం కదా మనం. అరిటాకు పచ్చ కలర్కి కొంచెం లైట్ షేడ్ అనమాట. దానికి మనకి రాబిన్ బ్లూ కలర్లో మనము ఫ్రంట్ నెక్కి, సైడ్ హ్యాండ్స్కి, అలాగే బాటమ్ పార్ట్ కూడా ఇచ్చామండి. చెప్పాను కదా పెద్ద డిజైన్స్ కనుక నచ్చిన వాళ్ళు సింపుల్గా ఇట్లా పేస్ట్రల్లో లైట్ కలర్స్ తీసేసుకుంటే చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ. ఆఫీస్ వేర్ అంటే ఆఫీస్ వేర్ అనే కాదు, ఇంట్లో కూడా మనం వేసుకోవచ్చు. బట్ లుకింగ్ కోటా చున్నీ వల్ల మనకి అట్లా అఫీషియల్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చిన బాటమ్ పార్ట్ ఏంటో చూసేద్దాము. ఈ బాటమ్ పార్ట్లో మనం చాలా సింపుల్గా స్క్వేర్ టైప్లో డిజైన్ అయితే చాలా నీట్గా ఇచ్చామండి. మరి దీనికి వచ్చేసిన కోటా చున్నీ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఈ కోటా చున్నీలో మనకి చక్కగా టూ సైడ్స్లో మనకి 2 సైడ్స్ కోటా చున్నీలో మనకి చక్కగా బాటమ్ పార్ట్ అండ్ చున్నీ పార్ట్లో మనకి టాప్ అండ్ బాటంలో 2 తీసుకున్నాం కదా, ఆ కలర్తోనే మనం ఎలివేట్ చేస్తాం అనమాట. లుక్ అనేది చాలా నీట్గా డీసెంట్గా ఉంది. మరో లాస్ట్ కలర్ చూసేద్దాము. మరో బ్యూటిఫుల్ కాంబినేషన్ చూద్దామండి. మెహందీ గ్రీన్కి పైన మనం ఫ్లవర్స్ లతల్లాగా డార్క్ గ్రీన్ కలర్తో ఇచ్చాము. అట్లాగే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్తో కనుక నెక్కి, హ్యాండ్స్కి ఎలివేట్ చేశారండి. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. మీకు చూడండి అది పైన ఆరెంజ్ కలర్తో ఎలివేట్ చేసాము ఎల్లో కలర్ మీద. మెహందీ గ్రీన్ కలర్ మీద కూడా లతలు డార్క్ గ్రీన్తో ఇచ్చేసి ఫ్లవర్స్ అనేవి ఆరెంజ్ కలర్తో ఎలివేట్ చేసామన్నమాట. హ్యాండ్స్ పార్ట్ వచ్చే వరకు ఎల్లో కలర్లోనే మనకి లైట్గా ఆరెంజ్ కలర్తో ఫినిషింగ్ అనేది ఇచ్చాము. దీనికి వచ్చేసిన బాటమ్ ఎట్లా ఉంది అంటే కనుక లీఫీ డిజైన్ తీసుకొని మనకి మధ్యలో చిన్న లీవ్స్ లాగా పెట్టి జస్ట్ స్మాల్ డిజైన్ అయితే ఇచ్చామండి, గ్యాప్ ఇచ్చుకుంటా. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అంటే కోటా చున్నీనే సేమ్ మనకి చెప్పాను కదా టాప్ అండ్ బాటమ్ కలర్స్తో మనం ఎలివేట్ చేసాము అని చెప్పి. బయట మార్కెట్లో మీకు ఎక్కడ ఇలాంటి పీసులు అయితే దొరకవండి, స్పెషల్లీ కస్టమైజేషన్ చేసిన ఇవి. అండ్ బాటమ్ టాప్ వచ్చే వరకు మనకి యాజ్ యూజువల్గానే ఉంటుంది. చున్నీ కొంచెం 2.5 మీటర్స్ ఉంటుందండి మనకి. కోటా చున్నీతో మేము ఈసారి సంథింగ్ డిఫరెంట్గా పేరప్ చేసాము.
ఇవే కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వాట్సాప్కి మెసేజ్ వస్తుంది. అట్లాగే మా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజెస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.